సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై వాష్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేస్తానని. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఒక గ్యాస్ సిలిండర్ అనేది మనకి ఎన్ని సారీస్కి అనేది వస్తుంది అనేది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో అనేది అర్థం కాదు. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చేసిన ఎన్ని సారీస్ చేసాము ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం గ్యాస్ అయితే అంటించుకున్నాం. చూడండి, మండుతుంది కదా లోపల. రాలర్ అయితే హీట్ ఎక్కుతుంది. తర్వాత మనం సెటప్ అయితే చేసుకున్న తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ సారీ అయితే పెడుతున్నాం. మిషన్ అయితే మాత్రం చాలా స్లోగా పెట్టుకున్నాం, స్టార్టింగ్లో హీట్ తక్కువ ఉండడం వల్ల. చూడండి, మనకి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో అనేది స్టార్టింగ్ కూడా మనం హీట్ తక్కువ లాగే శారీస్ అయితే మాత్రం మనం పెట్టుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ అయితే ఫ్యాన్సీ శారీ పెట్టాను. మనకి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి శారీస్ అనేది ఎక్కువగా వస్తాయండి. మన గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు శారీస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది, ఒక సిలిండర్ ఎన్ని శారీస్ వస్తాయన్నది కన్ఫామ్గా చూసుకోవాలి. స్టార్టింగ్లోను లాస్ట్లోను దానికి ఉన్న హీట్తో పెట్టుకునే శారీస్ పెట్టుకుంటే మాత్రం మనకి శారీస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి, మనకి రోల్ ప్రెస్సింగ్ కానీ షైనీ కానీ ఎంత క్వాలిటీగా వస్తుందో. చాలా క్వాలిటీ అయితే వచ్చిందండి రోల్ ప్రెస్సింగ్ ఇది శారీ. ఈ వీడియోలో మనకి లాస్ట్ అనేది ఎన్ని శారీస్ వచ్చాయో చెప్తాను. మన ముందు వీడియోస్లో కూడా ఎన్ని వచ్చినాయి. ఫస్ట్ రోలింగ్కి అయితే ఎన్ని శారీస్ వచ్చినాయి, తర్వాత డ్రై వాష్కి ఎన్ని వచ్చినాయి, పాలిషింగ్కి ఎన్ని వచ్చినాయి, నార్మల్ ఐరన్కి ఎన్ని శారీస్ వచ్చినాయి, ఇది అనేది క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి, ఈ శారీ అయితే అంత నీట్గా వస్తుందో. మనకి మిషన్ అనేది కొంచెం స్లోగా అయితే పెట్టాం. ఇప్పుడు మనం సెకండ్ శారీ అయితే పెడతాం. చూడండి, ఫస్ట్ అయితే మనం పళ్ళు అయితే పెట్టుకున్నాం. శారీ అనేది కూడా స్టార్టింగ్ పళ్ళు పెట్టుకోవాలి, తర్వాత శారీ అనేది రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మనకి కింద పాల్స్ అనేది పైకి రావాలి, ఆ విధంగా అయితే శారీ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్వాలిటీగా వచ్చిందో శారీ అనేది. మనకి మిషన్ అనేది కూడా మనం హీట్ని బట్టి స్పీడ్ పెట్టుకోవాలండి, అప్పుడే మీకు శారీ అనేది మంచి క్వాలిటీ అనేది వస్తుంది. చూడండి, ఈ శారీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇది చాలా బాగా వచ్చిందండి శారీ. బ్యాక్ సైడ్ చూద్దాం లాస్ట్లో ఏ విధంగా వచ్చింది అన్నది. చూడండి, ఎంత ఫుల్ షైనీగా వచ్చింది శారీ కూడా. రోల్ ప్రెస్సింగ్ కూడా బాగా అయిందండి. ఎక్కడ ముడతలు అనేది మనకి ఏదైతే రాలేదు, శారీ అనేది నలగలేదు.
మనకి హీట్ అనేది కొంచెం ఎక్కువైందండి. ఇక్కడ నుంచి మనం పట్టు శారీస్ అయితే పెట్టుకోవచ్చు. లైట్గా మనకి హీట్ అనేది ఎక్కువైంది కాబట్టి. చూడండి, ఈ శారీ అనేది మనం స్టార్టింగ్ అయితే పెట్టాం. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. చూడండి బ్యాక్ సైడ్ అనేది ఏ విధంగా వచ్చిందో. మనం మినిమం బ్యాక్ సైడ్ ఒక 2-3 శారీస్ కంటే ఎక్కువ ఉంచకూడదండి. ఎప్పుడైనా అది గమనించుకోండి. అది కూడా ఎందుకంటే బెల్ట్ రివర్స్లో అనేది లాగేసుకుంటుంటుంది ఒక్కొక్కసారి. చూడండి, ఇది మనకి 3వ సారీకి ఎంత షైనీగా ఎంత రోల్ ప్రెస్ అయిందండి. అసలు ముడతలు అనేది ఎక్కడా రాలేదు. మంచి క్వాలిటీ అయితే వచ్చింది రోల్ ప్రెస్సింగ్. మన ఇంకో విషయం ఏంటంటే మనం మిషన్ సో చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ ఎంత మనకి షైనీగా అనేది వచ్చిందో. శారీ అనేది లాస్ట్కి వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మిషన్ ఆన్ చేసిన కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా శారీస్ మనం మిషన్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఒక 15 నుంచి ఒక 20 శారీల వరకు వాటర్ స్ప్రే అనేది చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అవి మనకి వాటర్లో నానడం వల్ల కూడా మనకి షైనింగ్ అనేది బాగుంటుంది. అంటే వెంటనే పెట్టడం వల్ల కూడా మీకు శారీ అనేది లుక్ అయితే రాదు. అది కూడా చూసుకోవాలి. మనకు శారీ అనేది ఒక 5 మినిట్స్ వాటర్ మనం స్ప్రే చేసిన తర్వాత పక్కన పెట్టుకుంటే అండి అది కూడా మనకి ఫుల్ షైనీ అనేది వస్తుంది. దానివల్ల కూడా అంటే మనకి వాటర్ అనేది శారీకి ఇంకుతుంది కదా, దానివల్ల శారీ అనేది బాగుంటుంది. చూడండి, మనం ఇంకోటి కూడా మనం ఫ్యాన్సీ శారీ అయితే పెట్టాం. చూడండి, ఫ్రంట్ అయితే మనం బయట నుంచి పెట్టాం. బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా వస్తుందో శారీ అనేది. ఇది కూడా చాలా క్వాలిటీగా వచ్చిందండి. ప్రెస్సింగ్ అనేది ఫుల్ షైనీగా అయితే వచ్చింది. రోల్ ప్రెస్ కూడా చాలా బాగా అయితే అయింది. శారీ అనేది నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ అవుట్పుట్ అనేది చూడండి, శారీ అనేది ఏ విధంగా వచ్చిందో. శారీ అయితే లాస్ట్కి వస్తుంది చూడండి ఒకసారి. మనం శారీస్ అయితే మొత్తం తీస్తాం, ఎక్కువ అయిపోయినాయి బ్యాక్ సైడ్ అని చెప్పి. శారీ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగా వచ్చింది. ఇది కూడా ఇంకొకటి కాటన్ శారీ అయితే పెడతాము. మీకు హీట్ కూడా చూపిస్తాను. 58లో ఉంది ఇప్పుడు మనకి హీట్ అనేది. బ్యాక్ సైడ్ చూద్దాం శారీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది.
చూడండి బ్యాక్ సైడ్ మనకి ఎంత బాగా ప్రెస్సింగ్ అయితే అయిందో. చాలా నీట్గా అయితే ప్రెస్సింగ్ అయిందండి సారీ. మనకి మంట అనేది చూపిస్తాం చూడండి. గ్యాస్ అనేది చాలా తగ్గిపోయిందండి. ఫైర్ అనేది చాలా తక్కువగా అయితే వస్తుంది. గ్యాస్ లాస్ట్కి వస్తుంది. మీకు లాస్ట్లో అన్నది కౌంట్ చేసి ఎన్ని శారీస్ అనేది నేను చెప్తాను. చూడండి మనకి గ్యాస్ అనేది ఆఫ్ అయిపోయింది. టోటల్గా ఆఫ్ అనేది అయిపోయింది. మీకు చూపిస్తాను రెగ్యులేటర్ దగ్గర కూడా మొత్తం మనకు ఓపెన్లో అనేది ఉంది. చూడండి తిప్పి చూపిస్తాను. మొత్తం అనేది ఓపెన్లోనే ఉంది గ్యాస్. మన వీడియో అనేది లాస్ట్కి వస్తుంది. మనకి మిషన్లో ఉన్న హీట్ అయితే సరిపోతుంది. మనకి హీట్ అనేది గ్యాస్ అనేది తక్కువ ఉండడం వల్ల లిమిటెడ్గా అయితే స్ప్రే చేయడం జరిగింది. శారీస్ 3 శారీస్ అయితే ఉన్నాయి. మనకి 3 శారీస్ కూడా మిషన్ ఆఫ్ అయిపోయినా ఆ హీట్ అయితే సరిపోతుంది. అవి అలాగే సరిపోతాయి. మిషన్ అనేది ఇంకా ఆన్లోనే ఉంది. చూడండి రాలర్ అయితే మూవ్ అవుతుంది. మెయిన్ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే శారీస్ అయితే టోటల్ 62 శారీస్ అయితే చేసాం ఈరోజు. మనకి 62 చీరల తర్వాత మన గ్యాస్ అనేది ఆఫ్ అయిపోయింది. చూడండి మీకు కింద చూపించాను కదా పర్పుల్ కలర్ అవి కూడా మిషన్ రోలర్ హీట్తో అయితే మనం చేసేసాం. ఇప్పుడు మన టాపిక్లో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు శారీస్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఇప్పుడు లాస్ట్ మన మన 4th వీడియోగా రాబడికి గ్యాస్ అయితే అయిపోయింది. చూడండి మనకి డ్రైవర్ శారీస్ అయితే 98 శారీస్ అయితే వచ్చాయి. పాలిషింగ్ శారీస్ అయితే 72, రోలింగ్ శారీస్ అయితే 112 శారీస్ వచ్చాయి. ఐరనింగ్ శారీస్ ఓన్లీ 10 శారీసే చేసాం. మనకి టోటల్ శారీస్ అనేది కూడా మీకు చెప్తాను. వీడియో అయితే మీకు ఎవరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. మన కంపెనీ వాళ్ళు కూడా 250 శారీస్ అయితే మనకి వస్తుందని చెప్పారు. కానీ మనం చేసుకునే విధానం బట్టి 292 శారీస్ అయితే వచ్చినాయి. మన ఫస్ట్ వీడియో 69, సెకండ్ వీడియోలో 93, థర్డ్ వీడియోలో 68, లాస్ట్ అండ్ 4th వీడియోలో అయితే మనకి 62 శారీస్ అయితే వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చాలామంది కామెంట్స్లో మన షాప్ అడ్రస్ గట్రా అడుగుతున్నారు. విజిటింగ్ కార్డ్ అయితే పెట్టాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.